చేరేల మున్సిపాలిటీ 2వ వార్డులో ఉన్నాము ప్రస్తుతం. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ల నేపథ్యంలో అంతకుముందు పనిచేసిన కౌన్సిలరు ఇప్పుడు ఎలక్ట్ చేయడానికి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎవరు ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఇంతకుముందు చేసిన కౌన్సిలర్ ఏమైనా డెవలప్ చేశాడా, ఇప్పుడు రాబోయే కౌన్సిలర్లు వీళ్ళ సమస్యలు ఇంకేమున్నాయని చెప్పుకుంటారు, వాళ్ళని ఏమని చేయమని అడుగుతారు, ప్రజల మాటల్లో తెలుసుకున్నారు. ఈ అంతకుముందు 5 సంవత్సరాల్లో ఇక్కడ ఒక కౌన్సిలర్ ఉన్నాడు. ఆ కౌన్సిలర్ ఇక్కడ ఏమైనా డెవలప్ చేసిందా? చేసిందా? ఇప్పుడు మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయా? పెన్షన్లు కానీ మీకేమన్నా అవి అయితే రెగ్యులర్గా వస్తున్నాయా? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఇందిరా బిల్లులు కానీ ఏమన్నా అప్లై చేస్తున్నారా మీరు? కరెంటు బిల్లు కానీ? కరెంటు బిల్లు సున్నా బిల్లు వస్తుందా? కరెంటు బిల్లు వస్తలేదు. ఇప్పుడు గ్యాస్కి ఏమైనా సబ్సిడీ పడుతుందా? పడతలేదు. ఏది వస్తలేదు మీకైతే. ఇప్పుడు ఈ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ ఇంటి దగ్గర కానీ ఇక్కడ? వర్షాకాలం వస్తే మొత్తం నీళ్ళే. ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాల్ నుంచి వచ్చి ఇక్కడ ఏమైనా వాటర్ ఇప్పుడు మోరీలు ఉన్నాయమ్మా మీ ఏరియాకు? అసలు మోరీలే లేవా? లేవు. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మోరీలే లేవు. అసలు మోరీలే లేవు. ఆడికెళ్ళి అటు 4 ఆ లైన్ ఈ లైన్ మోరీ లేవు. ఈ విషయం మీరు అధికారులకు చెప్పారు ఎవరికైనా? అప్పుడు ఆ సర్పంచ్ ఓట్లప్పుడు చెప్పినాం కానీ ఇప్పుడు ఏం చెప్పలేదు. ఎవరైనా వచ్చిరా ఇట్లా జరుగుతున్నప్పుడు నీళ్లు స్టాక్ అయినాయి ఇవి తీయడానికి ఎప్పుడైనా ఎవరైనా వచ్చిరా? ఇంకుడుగుంత పొక్కలు మాత్రం ఇచ్చారు. అవి కూడా ఇచ్చిరు, చేసిపోయిరా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమైనా పథకాలు వచ్చినాయా మీకు? ఏమో పథకాలు అంటే ఏందో నాకు తెలియదు. ఇప్పుడు ఇందిరా బిల్లు కానీ ఏది రాలేదు. మీకు ఇల్లు ఉందా అమ్మా? ఉన్నది కాబట్టి రాలేదు. ఇప్పుడు సున్నా కరెంట్ బిల్లు అయితే వస్తలేదు, గ్యాస్ కు పడతలేవు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా. ఇంకో వారం 10 రోజుల్లో ఎలక్షన్ అవుతుంది మన ఊర్లో. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు పోటీ చేస్తారు. మీకు ఎవరైతే బాగుంటారు, ఎవరైతే బాగా చేస్తారు అనుకుంటారు? ఇక దేవునికి వెళ్తాం. మనసులో మాట ఎవరని చెప్పలేము. కరెక్ట్ గా అన్ని మాట్లాడతాము మనం, కానీ ఈ కడుపులో ఉన్నది మాత్రం ఏదో ఏం చెప్పలేము. అది వాడికి కిస్మతుని బట్టి ఉంటుంది. సరే, ఇప్పుడు నేను అన్నదైతే ఏ పార్టీ అయినా పర్వాలేదు. ఇప్పుడు గెలిచి వచ్చే ఇప్పుడు మిమ్మల్ని ఓట్లాడడానికి వచ్చిన వాళ్ళకి మీ సమస్యల గురించి చెప్తారా? వాళ్ళు చేస్తేనే మీరు ఓట్లు వేస్తారా, లేకపోతే చేయకపోయినా ఓట్లు వేస్తారా? ఇక ఎట్లయినా చేస్తామంటారు కానీ ఓటు ఏకరైతే తప్పదు కదా. ఇప్పుడు మీరు వాళ్ళని అడుగుతారా? ఈ సమస్యల గురించి అడుగుతారా? అడగాలి. అడిగి చేయించాలి. వస్తారు 10 రోజుల్లో వస్తారు. వాళ్ళని అడగండి. వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఓటేయండి. ఇప్పుడు ఈ వార్డులో ఇంతకు ముందు పనిచేసిన 5 సంవత్సరాలు పనిచేసిన కౌన్సిలర్ ఇక్కడ ఏమైనా డెవలప్ చేసిన ఈ వార్డు? ఇప్పుడు రానున్న ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మనకు. ఈ 10 రోజుల ఎలక్షన్లో ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు? పార్టీ పరంగా కాదు కానీ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళతో ప్రచారానికి వచ్చిన తర్వాత మేము మా సమస్యలు ఏందని చెప్పి వాటికి సహకారం అందించే వాళ్ళకి మేము ఓటేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు పార్టీల నుంచి కాకుండా వ్యక్తిగతంగా చూసైనా ఓట్లు వేస్తారా, లేకపోతే పార్టీ పరంగా ఓట్లు వేస్తారా? పరంగా కొంత వస్తాం. వ్యక్తి కూడా ఎక్కడ చేయగలుగుతాడా, చేయలేడా, నలుగురితో తెలిసి మాట్లాడగలుగుతాడా, మాట్లాడలేడా అది మనకు అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది, సపోర్ట్ చేస్తాం. ఈ వార్డులో ఇందిరా మిల్లులు వచ్చినాయా? ఈ వార్డులో ఇందిరం అంటే ఇక్కడ మాక్సిమం అందరికి ఇల్లు ఉన్నాయి కాబట్టి ఇందిరా బిల్లు రాలేదు. ఇప్పుడు 0 కరెంట్ బిల్ ఏమైనా వస్తుందా మీకు? మా 0 కరెంట్ బిల్ వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 2 సంవత్సరాలలో మీకు సంక్షేమ పథకాలు ఏమైనా అందినాయా? సంక్షేమ పథకాలు అంటే నాకు 2 లక్షల రుణమాఫీలో లక్ష రుణం ఉండే మాఫీ అయింది. రుణమాఫీ అయింది. రైతు బంధు, రైతు భరోసా ఏమైనా పడుతున్నాయా? ఇది వరకంటే ఇప్పుడైతే పడలేదు, ఇంకేం పడతలేదు. ఇప్పుడు ఈ వార్డులో ఉన్న సమస్యల గురించి ఇంతకుముందు వచ్చిన కౌన్సిలర్ కానీ అధికారులకు కానీ ఏమైనా చెప్పినాం. ఒక మోరీ సమస్య మాకు అప్పటి పెద్ద సమస్య మోరే ఉండే. ఆ మోరీ అట్లే సమస్య ఉంది. ఇక్కడ సీసీ రోడ్ ఉంటే సీసీ రోడ్ ఒకసారి కానీ వేరే నిధుల వల్ల ఏదో కానీ మొత్తం సీసీ రోడ్ అయితే అయింది. ఇప్పుడు ఈ 10 రోజులు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే అభ్యర్థులను మీరు ఏమన్నా అడుగుతారు? మాకు కావాల్సిన మోరీ ఫస్ట్ మౌలిక వసతులు, ఫస్ట్ ఈ మోరీ ఒకటి. తర్వాత మాకు కావాల్సిన సమస్యలు ఉంటే సమస్యలు వాడుకొని. సరే అమ్మా, మీ పేరు? అమ్మా, మీకు పెన్షన్ వస్తుందా? మీకు ఇల్లుందా?
ఇల్లు ఉంది. ఇందిరమ్మ ఇల్లుకి ఏమైనా అప్లై చేసుకున్నారా? చేయలేదా? ఎవరైనా వచ్చిరా మీకు ఇల్లు కావాలని? మీరు ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా చెప్పిరా? మరి ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ ఎప్పుడైనా మీ ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ బాగోగులు చూసేది ఏమైనా? ఎప్పుడు లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటారు? మోరీ. ఈ మోరీ గురించి ఎప్పుడైనా చెప్పిరా వచ్చిన వాళ్ళందరికీ? చెప్పినాము. ఇనుకుడు గుంటలు వేసిండ్రు. ఇనుకుడు గుంటలు వేస్తే కూడా లొల్లు అయితేనే మాకు మోరీ కావాలి. ఇప్పుడు ఇంకు గుంటలు వాళ్ళు చేయించుకున్నారా? మీరే చేయించారా? చేపించిరా? ఇప్పుడు అవి పని చేస్తున్నాయా? చేస్తాను. చేయండి బుర్ర కాకపోమని. ఇప్పుడు మీకు పెన్షన్ అయితే వస్తుందా? ఇప్పుడు అంతకుముందు 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలించిండు, అప్పుడు బాగుందా? ఇప్పుడున్న 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా? రేవంత్ రెడ్డి బాగానే చేసిండు. రేవంత్ రెడ్డి ఏం లేదు కానీ కేసీఆర్ బాగా చేసిండు. ఇప్పుడు 10 రోజుల ఎలక్షన్లు ఉన్నాయి మనకు. ఈ 10 రోజుల ఎలక్షన్ లో ఓట్లు అడగడానికి వస్తారు. ఇప్పుడు వాళ్ళను మీరు అతను తెలిసినానే ఓట్లేస్తారా, పార్టీ పరంగా ఓట్లేస్తారా? అంటే పార్టీ పరంగా చెప్తారు. మాకు ఆయన వచ్చి ఏం చెప్తాడు తెలియదు. చెప్తాడు కదా, చెప్తే చెప్తాడు కదా. అవును, ఆయన చెప్పించేదిగా ఓట్లే. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మీ సమస్యలు పరిష్కరిస్తానంటేనే ఓట్లేస్తారా, లేకపోతే కనుక ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏం పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు? ఏం రాలే. పింఛన్ వస్తుందా? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎవరైనా వచ్చి ఎంక్వైరీకి వచ్చిరా? ఎంక్వైరీకి ఏం రాలేదు. మళ్ళీ ఎప్పుడైనా పోయి అడిగిరా? మీ వార్డు కౌన్సిలర్ని ఏమైనా అడిగిరా? అప్పుడు ఏమన్నారు? వస్తాయన్నారు, అంతేగాని ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు మీకు ఇల్లు ఉందా? ఉంది. కరెంటు బిల్లు 0 వస్తుందా మీకు? వస్తుంది. గ్యాస్ సబ్సిడీ పడుతుందా? ఇప్పుడు మీకు పెన్షన్ మాత్రం పట్టించుకోలేదు ఎవరు. ఇప్పుడు ఈ వార్డులో ఉన్న సమస్యల గురించి ఏమన్నా తెలుసా అమ్మా మీకు? మోరీ గురించి అందరు మోరీ గురించే చెప్తారు, ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ 10 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి మనకు. ఈ 10 రోజుల ఎలక్షన్ లో ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు వస్తే వాళ్ళు ఈ మోరీ గురించి పట్టించుకుంటే ఓట్లేస్తారా, పట్టించుకోకపోయినా ఓట్లేస్తారా? పట్టించుకుంటే పార్టీ పరంగా చేస్తారా, లేకపోతే వ్యక్తిగతంగా చేస్తారా? అతను వ్యక్తిగతంగానే చేస్తారు. అందే కుమార్, మీకు ఈ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మోరీ విషయం అందరూ అదే చెప్తున్నారు. ఈ మోరీ గురించి ఎప్పుడైనా అధికారులకు కానీ, కౌన్సిలర్లకు కానీ, రాజకీయ నాయకులకు ఎప్పుడైనా చెప్పారా? అసలు ఎప్పుడైనా వచ్చి చూసారా ఇక్కడ? మరి ఏమని చెప్పారు? అంతేనా? ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని చెప్తాను. ఆ పథకాలలో మీకు ఏమైనా పథకాలు ఏమైనా వచ్చినాయా? ఇందిరమ్మ ఇల్లు కానీ, ఉచిత కరెంటు కానీ. ఉచిత కరెంటు ఒకటి వచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఏమైనా పెన్షన్లు వచ్చినాయా? ఎవరికి ఏమి ఇవ్వలేదు కొత్తగా? ఇంతకుముందు పనిచేసిన కౌన్సిలర్ మీ వార్డుని అభివృద్ధి చేసిందా లేదా? కొంచెం కొన్ని పనులు చేసింది, కొన్ని పనులు అలానే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి మనకు. ఈ 10 రోజుల ఎలక్షన్లో అభ్యర్థులు వస్తారు, ప్రధాన పార్టీల నుంచి వస్తారు, ఇండిపెండెంట్లు వస్తారు. మీరు వ్యక్తిగతంగా అతని ప్రవర్తన చూసి మీరు ఓట్లు వేస్తారా, లేకపోతే? మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.